కుటుంబ పరువును రోడ్డున పడుతున్నారని షర్మిల సునీతలను ఉద్దేశిస్తూ వైఎస్ విమలారెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కొంగు పట్టుకొని ఓట్లు అడుక్కునే వాళ్ళు వైఎస్ఆర్ బిడ్డ ఎలా అవుతారని ప్రశ్నించారు. వ్యక్తిగత స్వార్థం కోసమే వాళ్ళిద్దరూ ఇలా చేస్తున్నారని, పులివెందులలో ఫ్యాక్షన్ ఉండకూడదని వైఎస్ఆర్ మొదటి నుంచి కట్టుబడి ఉన్నారని అన్నారు. పులివెందులలో కావాలని పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ పేరు చెప్పుకొని ఆయన అవమానించేలా షర్మిల చేస్తోందని మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి శత్రువులంతా షర్మిల చుట్టూ చేరారన్నారు. నిస్వార్థంగా పనిచేస్తున్న జగన్ పై షర్మిల, సునీత బురద చల్లుతున్నారని ఆమె విమర్శించారు. ఐ హ్యావ్ టు డిఫెండ్ మై ఫ్యామిలీ. నా ఫ్యామిలీని ఇంత అన్యాయంగా ఇట్లా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నామండి. అందుకనే కొన్ని విషయాలు మీ ద్వారా వాళ్ళకి చెప్దామనే ఆలోచనతో నేను మీ ముందుకు వచ్చాను. ఇక్కడ నిన్న రాత్రి నేను ఒక వీడియో చూస్తూ ఉన్నాను, వీడియో క్లిప్పింగ్ ఫ్రమ్ పులివెందుల. అక్కడ మా షర్మిలమ్మ కొంగు పట్టుకొని ఓట్స్ అడుగుతుందండి. ఈ పాలిటిక్స్లో సెంటిమెంటు ఈ కొంగులు పట్టుకొని అడగడం వల్ల గెలవగలిగితే మరి లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుందండి? అక్కడ మాటకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెనో అంటుంది. రాజశేఖర రెడ్డి అన్న ఉంటే కన్నా ఇలాగ చేసేవాడా? ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయండి? అనవసరంగా అవినాష్ని దినమంతా హత్య చేసినాడు అని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు? ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి? ఎవరైతే హత్య చేశాడో వాడేమో బయట తిరుగుతున్నాడు. వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా? వాళ్ళేనా డిసైడ్ చేసేవాళ్ళు? మరి జడ్జిలు, కోర్టులు ఎందుకండి? ఆ చిన్న పిల్లోడు వీళ్ళకంటే 10 ఏళ్ళు చిన్నోడు. అటువంటి వాడిని జీవితం అంతా నాశనం చేస్తున్నారు ఈ ఆడపిల్లలు ఇద్దరు. కొంచెమన్నా ఎంపతి ఉండాలండి. వాళ్ళలాంటి పిల్లోడే కదా, మా ఇంట్లో పిల్లోడే అబ్బాయి కూడా. మరి వాళ్ళకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితం అంతా ఎంత పాడు చేస్తున్నదో ఒకసారి షర్మిలమ్మ కానీ సునీతమ్మ కానీ ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఐ హ్యావ్ టు